ఫ్రెండ్స్, ఈ విశ్వం గురించి ప్రస్తావించినప్పుడల్లా అసలు ఈ విశ్వం ఎలా ఏర్పడింది? ఈ విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి ఏంటి? ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది? ఈ విశ్వం ఇంత పెద్దగా ఉంటుంది. ఈ విశ్వం తనలో తాను దాచిపెట్టుకున్న భయంకరమైన రహస్యాలు ఏంటి వంటి అనేక ప్రశ్నలు మానవ మేధస్సులో మెదులుతూనే ఉంటాయి. అయితే ఈ విశ్వం ఎన్నో అద్భుతమైన రహస్యాలతో నిండి ఉంది. అటువంటి అద్భుతమైన రహస్యాల్లో మానవుడు చూసిన అత్యంత భయంకరమైనవి బ్లాక్ హోల్స్. ఈ బ్లాక్ హోల్స్ గురించి మనకు ఎన్నో కథలు తెలుసు. ఈ బ్లాక్ హోల్స్ అనేవి ఒక విశ్వం నుండి మరొక విశ్వానికి తీసుకువెళ్లే మార్గమని, ఈ బ్లాక్ హోల్స్ లో పడిపోతే కాలానికి మించిన విభిన్నమైన జీవితం ఉన్న విశ్వానికి చేరుకుంటామని, అక్కడ సమయం మరియు మరణం వంటివి ఎప్పటికీ ఉండవని, భగవంతుణ్ణి చేరుకోవడానికి బ్లాక్ హోల్స్ ఒక మార్గమని కొంతమంది వ్యక్తులు చెబుతుంటారు. అయితే ఇదంతా కేవలం ఒక ఆలోచన మాత్రమే. ఈ రోజు వరకు వాటిని చూడటమే కానీ వాటిని దగ్గరికి ఎవరూ చేరుకోలేకపోయారు. ఒకవేళ ఏదైనా వస్తువు ఈ బ్లాక్ హోల్స్లో పడిపోయి అది తిరిగి రాకపోతే అప్పుడు ఈ బ్లాక్ హోల్స్ ఆ వస్తువుని నాశనం చేస్తాయా లేదా కొత్త జీవితాన్ని ఇస్తాయా అనేది చెప్పడం చాలా కష్టం. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి మానవుడు ఈ విశ్వంపై అధ్యయనం చేయడం ప్రారంభించాడు. మానవుడు ఈ విశ్వంపై అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు అధ్యయనంలో భాగంగా మానవుడి మేధస్సు సైతం చెలించిపోయే కొన్ని భయంకరమైన రహస్యాలను కనుగొన్నాడు. అలాంటి వాటిలో బ్లాక్ హోల్స్ కూడా ఒకటి. ఇక బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఒక బ్లాక్ హోల్ అనేది విశ్వంలోనే అత్యంత చీకటి భాగం ఉన్న ప్రదేశం. ఈ చీకటి నుండి కాంతి కూడా తప్పించుకోలేదు. అంటే కాంతి బ్లాక్ హోల్స్ లోపలికి వెళ్ళగలుగుతుంది, కానీ అది తిరిగి వెనక్కి రాలేదు. అంటే బ్లాక్ హోల్ కాంతిని కూడా మింగేస్తుంది. అందుకే దాని చీకటి రూపం కారణంగా దాన్ని బ్లాక్ హోల్ అని అంటారు. ఒకవేళ బ్లాక్ హోల్ని సైన్స్ కోణం నుండి అర్థం చేసుకున్నట్లయితే బ్లాక్ హోల్ అనేది ఎలాంటి ప్రదేశం అంటే అక్కడ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ చాలా అధికంగా ఉంటుంది. క్లియర్గా చెప్పాలంటే ఈ విశ్వంలో అత్యధిక గ్రావిటీ కేవలం బ్లాక్ హోల్లో మాత్రమే ఉంటుంది. దానికి సమీపంలో వచ్చే ప్రతి వస్తువుని అది దాని లోపలికి లాగేసుకుంటుంది. ఒకవేళ ఏదైనా వస్తువు ఒక్కసారి బ్లాక్ హోల్ లోపలికి వెళితే అది మళ్ళీ తిరిగి రాదు. అందుకే బ్లాక్ హోల్ని ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని కూడా అంటారు. అంటే అది ఒక తిరిగి రాని ప్రదేశం లేదా ఉదయం లేని చీకటి రాత్రి. బ్లాక్ హోల్లోకి వెళ్ళిన తర్వాత ఫిజిక్స్ లాస్ ఏవీ పనిచేయవు. న్యూటన్ గ్రావిటీ లాస్ కూడా ఈ బ్లాక్ హోల్లో విఫలమవుతాయి. అంటే బ్లాక్ హోల్ అనేది మన విశ్వం యొక్క భయంకరమైన మరియు అత్యంత రహస్యమైన ముఖం. దీనిని అర్థం చేసుకోవడం అంత సులభమేమీ కాదు. ఒకవేళ బ్లాక్ హోల్ అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే ముందు మనం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. అంటే ఈ బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుంది? మన భూమి బ్లాక్ హోల్లో పడిపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ మన సూర్యుడే బ్లాక్ హోల్గా మారిపోతే మన సోలార్ సిస్టమ్కి ఏం జరుగుతుంది? బ్లాక్ హోల్స్ మన భూమి నుండి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వాటిని శాస్త్రవేత్తలు ఎలా చూడగలుగుతున్నారు? ఇటువంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడం ద్వారా మనం బ్లాక్ హోల్ అంటే ఏంటో అర్థం చేసుకోగలుగుతాం. ముందు బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం 100 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. అంటే 20వ శతాబ్దానికి వెళ్ళాలి. ఎందుకంటే 20వ శతాబ్దపు ప్రజలు బ్లాక్ హోల్ అనేది లేదని, అది కేవలం ఒక కథ మాత్రమేనని భావించేవారు. కానీ 1916లో కార్ల్ స్వాస్చైల్డ్ అనే ఒక శాస్త్రవేత్త ఐన్స్టీన్ యొక్క జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ఉపయోగించి ఏదైనా ఒక వస్తువుని చాలా ఎక్కువగా నొక్కిపెట్టి ఉంచినప్పుడు ఆ వస్తువు బ్లాక్ హోల్ అవుతుందని నిరూపించాడు. ఈ విషయం మీకు తెలుసు. ఏదైనా ఒక వస్తువుని బాగా కుదించినట్లయితే అది చిన్నగా మారిపోతుంది. కాబట్టి కార్ల్ స్వాస్చైల్డ్ ప్రకారం మనం ఏదైనా మాస్ని ఎక్కువగా కుదించినప్పుడు అది బ్లాక్ హోల్ అవుతుంది. అంటే మనం మన భూమి యొక్క సైజ్ని చాలా చిన్నగా చేయగలిగితే మన భూమి కూడా బ్లాక్ హోల్లో లాగా మారిపోతుంది. ఇది జస్ట్ కేవలం ఒక ఊహ. మన భూమి ఎప్పటికీ బ్లాక్ హోల్గా మారదు. ఇది విన్న తర్వాత మీరు కూడా దీన్ని ఒక సొల్లు అని కొట్టిపారేస్తారు. ఆ సమయంలో ఈ సిద్ధాంతాన్ని కొంతమంది అలాగే కొట్టిపారేశారు. కానీ 1971వ సంవత్సరంలో ఈ సిద్ధాంతం వాస్తవం అని తేలింది. ఎందుకంటే 1971వ సంవత్సరంలో శాస్త్రవేత్తలు ఈ విశ్వం యొక్క మొదటి బ్లాక్ హోల్ని చూశారు. ఆ బ్లాక్ హోల్ని చూసిన తరువాత వారు గమనించింది ఏంటంటే అది హైలీ కంప్రెస్డ్ బ్లాక్ హోల్. అది మన భూమికి 6000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని చెప్పారు. కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక ప్రదేశానికి చేరుకోవడానికి 1 సంవత్సరం పాటు ప్రయాణం చేస్తే దాన్ని కాంతి సంవత్సరం అని అంటారు. అంటే సూర్యకాంతి ఒక గ్రహంపై పడినప్పుడు దాని కాంతి ఆ గ్రహానికి చేరుకోవడానికి 1 సంవత్సరం సమయం పడితే అప్పుడు ఆ గ్రహం సూర్యుడి నుండి 1 కాంతి సంవత్సరం దూరంలో ఉందని అర్థం. కాబట్టి మొదట కనుగొనబడిన
బ్లాక్ హోల్ మన భూమికి 6,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే మనం మన భూమి నుండి ఆ బ్లాక్ హోల్కి కాంతిని పంపగలిగితే ఆ కాంతి అక్కడికి చేరుకోవడానికి సుమారు 6,000 సంవత్సరాలు పడుతుంది. మరియు ఈ విశ్వంలో కాంతి అత్యంత వేగవంతమైన విషయమని మనకు బాగా తెలుసు. ఎందుకంటే కాంతి సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇకపోతే బ్లాక్ హోల్స్ ఎన్ని రకాలుంటాయి? 1971 నుండి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్నో బ్లాక్ హోల్స్ని చూశారు. వాటిలో ఇప్పటి వరకు 4 రకాల బ్లాక్ హోల్స్ని గుర్తించారు. అవే మినియేచర్ బ్లాక్ హోల్స్, స్టెల్లార్ బ్లాక్ హోల్స్, ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్. ఒకవేళ మనం మినియేచర్ బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడినట్లయితే ఈ బ్లాక్ హోల్స్ చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి అని ఒక అంచనా ప్రకారం ఈ బ్లాక్ హోల్స్ ఒక సింగిల్ ఆటం అంత సైజులో ఉంటాయి. చూడ్డానికి ఇవి చిన్నవిగా ఉన్న ఒక పెద్ద పర్వతాన్ని సైతం సునాయాసంగా మింగగలవు. అందుకే ఇవి చిన్నగా ఉన్నా చాలా గట్టివి. ఈ చిన్న బ్లాక్ హోల్స్ వయసు సుమారు మన విశ్వం యొక్క వయసుకు చాలా దగ్గరగా ఉంటుంది. శాస్త్రవేత్తల నమ్మకాల ప్రకారం ఈ మినియేచర్ బ్లాక్ హోల్స్ బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత నలుమూలలా వ్యాపించిన దుమ్ము, ధూళితో ఏర్పడి ఉంటాయని అంటున్నారు. మినియేచర్ బ్లాక్ హోల్స్ తర్వాత వచ్చేవి స్టెల్లార్ బ్లాక్ హోల్స్. ఇవి మన సూర్యుడి కంటే 10 నుండి 15 రెట్లు లేదా 20 రెట్లు పెద్దగా ఉండొచ్చు. ఈ స్టెల్లార్ బ్లాక్ హోల్స్ సూపర్ నోవా తర్వాత ఏర్పడతాయి. ఈ సూపర్ నోవా ఒక పెద్ద నక్షత్రం చనిపోయిన తర్వాత ఏర్పడుతుంది. ఈ నక్షత్రం మన సూర్యుడి కంటే 25 రెట్లు పెద్దగా ఉండొచ్చు. ఎప్పుడైతే ఇంత పెద్ద నక్షత్రం చనిపోతుందో అప్పుడు అది పేలిపోతుంది. అది పేలినప్పుడు ఎంత కాంతి విడుదలవుతుంది అంటే అది మన సూర్యుడి కాంతి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అప్పుడు దీని నుండి ఎంత హై ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే దాని కాంతి గెలాక్సీలో వారాల తరబడి ఉంటుంది. ఒక నక్షత్రం పెరిగి పెద్దదై చనిపోయే ప్రాసెస్ని సూపర్నోవా ఎక్స్ప్లోషన్ అని అంటారు. ఈ సూపర్నోవా ఎక్స్ప్లోషన్ తర్వాత ఏర్పడేవే ఈ స్టెల్లార్ బ్లాక్ హోల్స్. స్టెల్లార్ బ్లాక్ హోల్స్ తర్వాత వచ్చేవి ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్. ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్ ఎప్పుడు ఏర్పడతాయి అంటే స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అన్నీ ఒకదానికొకటి మర్జ్ అయ్యి ఒక పెద్ద బ్లాక్ హోల్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి. ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్ తర్వాత వచ్చేవి అత్యంత ప్రమాదకరమైనవి మరియు అతిపెద్ద బ్లాక్ హోల్స్. అవే సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్. ఈ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ఎంత ప్రమాదకరమైనవి అంటే ఇది మన సూర్యుడి కంటే పెద్దగా ఉన్న కొన్ని కోట్ల నక్షత్రాలను సునాయాసంగా మింగగలవు. ఈ బ్లాక్ హోల్స్ ఎంత పెద్దగా ఉంటాయంటే ఇవి మన సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ పెద్దగా ఉంటాయి. ఈ బ్లాక్ హోల్స్ ప్రతి గెలాక్సీకి సెంటర్లో ఉంటాయి. అలాంటిదే ఒక పెద్ద బ్లాక్ హోల్ మన మిల్కీ వే గెలాక్సీలో కూడా ఉంది. దాన్నే సజిటేరియస్ ఏ స్టార్ అని అంటారు. ఇది మన మిల్కీ వే గెలాక్సీకి సరిగ్గా సెంటర్లో ఉంటుంది. ఈ సజిటేరియస్ ఏ స్టార్ మన సూర్యుడి కంటే 43 లక్షల రెట్లు ఎక్కువ పెద్దగా ఉంటుంది. ఎప్పుడైతే గెలాక్సీలు ఏర్పడ్డాయో అప్పుడు ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ కూడా ఏర్పడ్డాయి. ఒకవేళ మనం ఒక బ్లాక్ హోల్లో పడిపోతే ఏం జరుగుతుంది? ఈ పూర్తి విశ్వంలో అత్యధిక గ్రావిటీ బ్లాక్ హోల్స్లో ఉత్పత్తి అవుతుంది. ఈ బ్లాక్ హోల్ ఎలాంటి వస్తువునైనా ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్తో లాగేస్తాయి అంటే ఆ ఫోర్స్కి ఏ వస్తువైనా ముక్కలైపోతుంది లేదా రబ్బర్ లాగా సాగిపోతుంది. ఒకవేళ మీరు బ్లాక్ హోల్లో పడిపోతే మీరు పొడవుగా మారి న్యూడిల్స్లా అయిపోతారు. మీరు బ్లాక్ హోల్ నుండి కొంచెం దూరంగా ఉన్నప్పుడు టైడలేషన్ ఎఫెక్ట్ని అనుభూతి చెందుతారు. ఉదాహరణకు మీరు బ్లాక్ హోల్లోకి అతి దగ్గరగా ఉండి భూమిపై ఉన్న మీ ఫ్రెండ్కి వీడియో కాల్ చేస్తే అప్పుడు మీ ఫ్రెండ్ చాలా వేగంగా కదులుతున్నట్లు మీకు కనిపిస్తారు. అలాగే భూమిపై ఉన్న మీ ఫ్రెండ్కి మీరు చాలా నెమ్మదిగా ఉన్నట్లు కనిపిస్తారు. ఇది వినడానికి చాలా వింతగా ఉన్నా ఇది నిజం. అయితే దీన్ని ఇప్పటి వరకు ఎవరూ ట్రై చేయలేదు. ఎందుకంటే బ్లాక్ హోల్స్ మన భూమి నుండి చాలా దూరంలో ఉన్నాయి. ఎంత దూరం అంటే కాంతి కూడా అక్కడికి చేరుకోవడానికి వేల సంవత్సరాల సమయం పడుతుంది. కానీ చాలా మంది శాస్త్రవేత్తలు ఈ బ్లాక్ హోల్ పెద్ద పెద్ద నక్షత్రాలను మింగేస్తుంటే చూశారు. ఈ బ్లాక్ హోల్స్ ఆ నక్షత్రాలను నాశనం చేసి వాటి కాంతిని కూడా తమలో కలిపేసుకుంటాయి. ఒకవేళ బ్లాక్ హోల్ నల్లగా ఉంటే వాటిలో మొత్తం చీకటి ఉంటుంది. అలాంటప్పుడు అవి మనకి ఎలా కనిపిస్తాయి? బ్లాక్ హోల్స్ నిజంగా ఎవరికీ కనిపించవు. ఈ బ్లాక్ హోల్స్ ఇన్విజిబుల్ స్టేజ్లో ఉంటాయి. అయితే వాటిని చూడడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే అక్రెషన్ డిస్క్ బ్లాక్ హోల్. ఒక నక్షత్రాన్ని మింగినప్పుడు ఆ నక్షత్రం పేలిపోతుంది. దాని నుండి వెలువడిన ధూళి మరియు వాయువులు బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీ కారణంగా బ్లాక్ హోల్ చుట్టూ స్పైరల్గా తిరుగుతూ దుమ్ము మరియు వాయువులు ఒకే చోట నొక్కబట్టడం వల్ల అందులో వేడి ఉత్పత్తి అయి బ్లాక్ హోల్ చుట్టూ ఒక డిస్క్ ఏర్పడుతుంది. దాన్ని అక్రెషన్ డిస్క్ అని అంటారు. కానీ బ్లాక్ హోల్ లోపల ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఈవెంట్ హోరైజన్ అని అంటారు. ఈ ఈవెంట్ హోరైజన్ ఎవరికీ కనిపించదు. ఈ అగ్రెషన్ డిస్క్ దాటి ఈ ఈవెంట్ హోరైజన్ సమీపంలో వెళ్ళిన ఏ వస్తువైనా తిరిగి వెనక్కి రాలేదు. ఇది ఒక చీకటి బావి లాంటిది. ఒకవేళ మన సూర్యుడు బ్లాక్ హోల్గా మారితే మన సౌర వ్యవస్థను నాశనం చేస్తాడా? సూర్యుడు ఎప్పటికీ బ్లాక్ హోల్గా మారలేడు.
ఎందుకంటే సూర్యుడు బ్లాక్ హోల్గా మారాలంటే ఇప్పుడు దానికి ఉన్న మాస్ కంటే 20 రెట్లు ఎక్కువ మాస్ను కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మన సూర్యుడు బ్లాక్ హోల్గా మారగలడు. ప్రస్తుతానికి మన సూర్యుడు చాలా చిన్న నక్షత్రం కాబట్టి ఒక బ్లాక్ హోల్ని సృష్టించగల శక్తి సూర్యుడి దగ్గర లేదు. కానీ ఈ రోజు నుండి 600 కోట్ల సంవత్సరాల తర్వాత, అంటే సూర్యుడు కోరులో ఉన్న ఇంధనం అయిపోతుంది. అప్పుడు సూర్యుడు రెడ్ జాయింట్ లాగా మారి కాలక్రమేణా ఒక వైట్ స్టార్ లాగా రూపుదిద్దుకుంటాడు. అయినా సరే సూర్యుడు ఒక బ్లాక్ హోల్ లాగా మారిపోయాడని అనుకుందాం. సౌర వ్యవస్థకు ఎలాంటి హాని జరగదు. గ్రహాలు ముందు ఏ విధంగా సూర్యుడి చుట్టూ తిరిగాయో అదే విధంగా సూర్యుడు బ్లాక్ హోల్గా మారిన తర్వాత కూడా అలానే తిరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే సూర్యుడు బ్లాక్ హోల్గా మారడం వలన సూర్యకాంతి భూమికి చేరదు. అందువల్ల భూమిపై జీవం పూర్తిగా అంతరించిపోతుంది. ఇక బ్లాక్ హోల్ అనేది ఎంత ప్రమాదకరమైనది అంటే అది దాని సమీపంలోకి వెళ్ళిన ఏ వస్తువునైనా లోపలికి లాగేసుకుంటుంది. మరి బ్లాక్ హోల్స్ గెలాక్సీలను మింగేయడం ఎప్పుడైనా జరిగిందా? బ్లాక్ హోల్స్ చాలా శక్తివంతమైనవి. ఇదైతే నిజమే, కానీ అది గెలాక్సీ మొత్తాన్ని మింగేసేంత శక్తివంతమైనది కాదు. ఎందుకంటే గెలాక్సీలు చాలా పెద్దవి. ఈ గెలాక్సీల ముందు బ్లాక్ హోల్స్ అనేవి చాలా అంటే చాలా చిన్నవి. అందువల్ల బ్లాక్ హోల్స్ గెలాక్సీలను ఏమీ చేయలేవు. ఒకవేళ మన భూమి ఒక పెద్ద బ్లాక్ హోల్ లోపల పడిపోతే భూమికి ఏం జరుగుతుంది? భూమి మెల్లిమెల్లిగా బ్లాక్ హోల్ లోపలికి పడిపోతుంది. ప్రారంభంలో మనకి ఏమీ అనిపించదు, కానీ భూమి బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిన వెంటనే మన భూమి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది. ఎందుకంటే భూమి యొక్క గ్రావిటీ బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీతో పోటీ పడలేదు. భూమి బ్లాక్ హోల్లోకి వెళ్ళిన తర్వాత భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ మరణిస్తారు. అయితే బ్లాక్ హోల్ని భగవంతుని చేరుకునే మార్గం అని అంటారు. బహుశా వారు చెప్పింది నిజమే. ఎందుకంటే మనం బ్లాక్ హోల్స్లో పడిపోయి చనిపోయిన తర్వాత మనమందరము వెళ్ళేది భగవంతుడి దగ్గరికే కాబట్టి బ్లాక్ హోల్ నుండి తప్పించుకోవడానికి లేదా దాని నుండి బయటపడటానికి ఏదైనా మార్గం ఉందా? దీనికి సమాధానం అస్సలు లేదు. ఎందుకంటే బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీ నుండి కాంతి కూడా తప్పించుకోలేదు. కాబట్టి మనం బ్లాక్ హోల్ నుండి తప్పించుకోవాలంటే మనం కాంతి కంటే వేల రెట్లు వేగంగా ప్రయాణించాలి. మరి ఇది జరుగుతుందా అంటే ఇది ఎప్పటికీ జరగదు. బ్లాక్ హోల్స్ అనేవి చాలా దూరంలో ఉంటాయి. కాంతి కూడా వాటిని చేరుకోవడానికి వేల సంవత్సరాల సమయం పడుతుంది. అటువంటిది శాస్త్రవేత్తలు అంత దూరంలో ఉన్న బ్లాక్ హోల్స్ని ఎలా చూడగలుగుతున్నారు? నాసా దగ్గర ఎంత శక్తివంతమైన టెలిస్కోప్ అండ్ శాటిలైట్స్ ఉన్నాయంటే అవి అంతరిక్షంలో ఉన్న చాలా వస్తువుల్ని దూరం నుండి చూడగలవు. అలాగే మనం నాసా యొక్క అత్యంత శక్తివంతమైన శాటిలైట్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి మాట్లాడినట్లయితే దీన్ని షార్ట్గా JWST అని పిలుస్తారు. ఇది మన భూమి నుండి దాదాపు 17 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరియన్ కాన్స్టిలేషన్లో ఉండి సూర్యుడి చుట్టూ చక్కెర్లు కొడుతూ ఈ శాటిలైట్ ఎంత శక్తివంతమైందంటే ఇది స్పేస్లో ఉండి దాదాపు 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వస్తువును చూడగలదు. బ్లాక్ హోల్ అనేది ఇప్పటి వరకు ఈ విశ్వంలో చూసిన అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత ప్రమాదకరమైన వస్తువు. ఈ బ్లాక్ హోల్ కంటే ఇంకా ప్రమాదకరమైన వస్తువు మానవుడి కంటికి కనిపించకుండా ఈ విశ్వంలో దాగి ఉండే అవకాశం ఉందా? దీనికి సమాధానం ఉన్నాయనే చెప్పాలి. వాటిని వైట్ హోల్స్ అని అంటారు. ఈ వైట్ హోల్స్ బ్లాక్ హోల్స్ కంటే ఎన్నో రెట్లు ప్రమాదకరమై ఉండొచ్చు. ఇప్పటి వరకు ఈ వైట్ హోల్స్ని ఎవ్వరూ చూడలేదు. కానీ బ్లాక్ హోల్స్ని కనిపెట్టక ముందు బ్లాక్ హోల్స్ యొక్క ఉనికిని అంచనా వేసినట్లే ఈ వైట్ హోల్స్ యొక్క ఉనికిని కూడా అంచనా వేశారు.